హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చపాతీలోకి రైస్లోకి ఎంతో టేస్టీకరమైన కుర్మాను తయారు చేస్తున్నాను. మిక్సీ జార్లో టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిశనగపప్పు, కాలీఫ్లవర్ వేసి కాలీఫ్లవర్ కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకొని సన్నగా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ కాడలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అర స్పూను పసుపు. ఇవి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందాక తయారు చేసిన పచ్చిమిర్చి పేస్ట్, ఒక స్పూను ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మొత్తం కూరగాయలు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు పూరి తయారు చేస్తున్నాను. గోధుమ పిండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి నీళ్లు వేసి మెత్తగా కలిపి పక్కకు పెట్టుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని ఇలా పూరి తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఇలా పూరి వేసుకొని చక్కగా లోపల బయట కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక అన్నీ సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పూరీ కుర్మా ఇప్పుడు ఇందులో సర్వ్ చేసుకోవాలి. ఇందులో కాలీఫ్లవర్ ఉంటుంది కదా, చాలా హెల్తీ అండి. కాలీఫ్లవర్, టమాటో, ఆలుగడ్డ, ఇలా ఈ మూడింటితో నేను ఈరోజు కుర్మా తయారు చేశాను. టేస్టీ హెల్తీకరమైన ఫుడ్. అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తినవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.